అందరికి నమస్తే. పార్టీ మారిన ఎమ్మెల్యేల గుండె గుబేలు అంటుంది ఇప్పుడు. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు, వివిధ కోర్టుల ఆర్డర్లు, నిన్న ఢిల్లీ అసెంబ్లీలో ఒక పార్టీ మారిన ఎమ్మెల్యే సిచ్యువేషన్, ఇవన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ ఏదో జరుగుతుంది. పోయిన వాళ్ళు ఎవరు ప్రశాంతంగా లేరు. ఎందుకు ప్రశాంతంగా లేరంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ రాసిన ఈ 6 మంది ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు పార్టీ మారినారు. బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు వీళ్ళంతా పోయి కాంగ్రెస్ చేరిండ్రు. అందరికన్నా ముందు దానం నాగేందర్ చేరిండు. ఇంకా తర్వాత వీళ్ళందరూ వరుసగా ఒకరి తర్వాత ఒకరు చేరిండ్రు. అయితే దీనిలో వీళ్ళందరూ చేరిన వాళ్ళు చాలా ఓపెన్గా చేరిండ్రు. అంతకుముందు బీఆర్ఎస్లో చేరలేదా, తప్పేనా, తప్ప కరెక్ట్ అని చెప్తాను. బీఆర్ఎస్లో చేరింది కూడా తప్పే, కాంగ్రెస్ చేరడం కూడా తప్పే. వీళ్ళు జనం ఓట్లేసి వీళ్ళని ఒక పార్టీ మేనిఫెస్టో మీద వీళ్ళని చూసి తర్వాత వీళ్ళ మేనిఫెస్టో ఉంటుంది కదా. ఇప్పుడు దానం నాగేందర్ ఉన్నాడు, మొన్న ఎలక్షన్స్లో ఏం ప్రచారం చేసి ఉంటాడు? బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రచారం చేసి ఉంటాడు. వీళ్ళందరూ అంతే. ఇప్పుడు వచ్చి వీళ్ళు కాంగ్రెస్ చేరుతారు. వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్న అంశాలు లేకపోతే వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో అంశాలు ఒకటే లేకుండా డిఫరెంట్ ఉంటాయి కదా. సరే, ఇప్పుడు ఏమైందంటే వీళ్ళంతా ఓపెన్గా చేరిపోయారు. అంతకుముందు బీఆర్ఎస్లో చేరిందేమో టెక్నిక్గా చేరింది. ఎట్లా చేరిందంటే అందరూ మాట్లాడుకున్నారు, కానీ ఎక్కడ కండువాలు కప్పుకోలేదు, ఎక్కడ ఓపెన్గా మాట్లాడలేదు. తర్వాత అందరూ కలిసి ఒక గుంపుగా అందరికి ఒకేసారి చేరినట్లుగా టెక్నికల్గా నేను చెప్పేది, వాళ్ళంతా బీఆర్ఎస్లో మర్జ్ అయినట్లుగా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అదే టెక్నికల్గా మనకు కనిపించింది. వీళ్ళేం చేసినారంటే ఎవరి తిప్పలు వాళ్ళే కాంపిటీషన్లో ఎవరంతా వాళ్ళే పోయి చేరిండు కాంగ్రెస్లో. ప్లస్ వీళ్ళు కాంగ్రెస్లో చేరినప్పుడు ఈ చాలా ప్రూఫ్స్ మనకు కనిపించినాయి కదా. కండువాలు మార్చుకున్న ఫోటోలు, వీడియోలు, తర్వాత ఎలక్షన్స్లో వీళ్ళు మాట్లాడిన ప్రసంగాలు, అవి చాలు ప్రూఫ్లు. వీళ్ళు డిస్క్వాలిఫికేషన్ చేయడానికే అంతకు మించిన ప్రూఫ్లు అవసరం లేదు నిజానికి. ఇంకా దానం నాగేందర్ గురించి చెప్తే స్పెషల్గా ఈయన డైరెక్ట్గా సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిండు. బీఫామ్ ఎవరికి ఇచ్చిండు? ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిండు. అంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు. సరే, ఇట్లాంటి కేసే ఒకటి ఢిల్లీలో జరిగింది ఈ మధ్యకాలంలో. ఆ వార్త ఎంత భయంకరంగా వీళ్ళకి ఎంత భయాన్ని సృష్టిస్తుందంటే, అక్కడ ఒక ఎమ్మెల్యే, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే, మొన్న జరిగిన ఏప్రిల్లో ఆయన మంత్రి కూడా అంట, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మినిస్టర్. ఆ మినిస్టర్ ఏం చేసిందంటే, ఆయన పేరు వచ్చి రాజ్ కుమార్ ఆనంద్. ఆయన పేరు రాజ్ కుమార్ ఆనంద్. అది కూడా రాస్తా ఇక్కడ, అది ముయ్యవా? రాజ్ కుమార్ ఆనంద్ అనే ఒక మినిస్టరు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ఏప్రిల్ నెలలో బీఎస్పీలో చేరిండు. ఆయన మినిస్టరు రాజీనామా చేసిండు, పార్టీకి రాజీనామా చేసిండు. ఎమ్మెల్యే మాత్రం అట్లే ఉన్నాడు. ఈయన ఏం చేసిండంటే బీఎస్పీకి పోయి మొన్న జరిగిన ఎలక్షన్స్లో లోక్సభ నుంచి పోటీ చేసిండు. సేమ్ దానం నాగేందర్ లాగానే. దానం నాగేందర్ ఎట్లయితే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ ఏరి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిండో, ఇక్కడ ఈ రాజ్ కుమార్ ఆనంద్ అనే ఒక ఎమ్మెల్యే కూడా మినిస్టర్ ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసి బీఎస్పీలో చేరిండు. ఎప్పుడు? ఏప్రిల్ 2024. ఈయన మీద డిస్క్వాలిఫికేషన్ చేసిన ఢిల్లీ స్పీకర్ ఎప్పుడు? పోయిన నెల 14 జూన్. ఈయనకు దానం నాగేందర్కు ఏం డిఫరెన్స్ లేదు, రెండు సిమిలర్ కేసులు. దానం నాగేందర్ మీద వేటు వేయడానికి ఇక ఇదొక కేసు చాలు. ఢిల్లీ స్పీకర్ వేటు వేసేసిండ్రు. ఇప్పుడు అయిపోయింది, ఆయన ఎమ్మెల్యే పదవి పోయింది. పోయిన నెల 14 జూన్ 14 వేటు పడ్డది. ఇక దానం నాగేందర్ కూడా సేమ్ కేసు, ఏం పెట్టడానికి లేదు, తీయనికి లేదు. కాకపోతే ఈయన బీఆర్ఎస్ నుంచి వచ్చి కాంగ్రెస్ చేరిండు, ఈయన ఆమ్ ఆద్మీ పార్టీకి వెళ్ళిపోయి బీఎస్పీలో చేరిండు. ఈయన పోటీ చేసిండు ఎంపీగా, ఆయన పోటీ చేసిండు. ఈయన ఓడిపోయిండు, ఆయన ఓడిపోయిండు. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఈ తెల్ల వెంకటరావు, లేకపోతే కడియం శ్రీహరి, డాక్టర్ సంజయ్, కాళీ యాదయ్య, పోచారం శ్రీనివాస్, వీళ్ళంతా చాలా ఓపెన్గా కండవా కప్పుకున్నారు. ఇంతకన్నా పెద్ద సాక్ష్యం అవసరం లేదు. కండవాళ్ళు కప్పుకున్నారు. ఏకంగా కడియం శ్రీహరి వాళ్ళ బిడ్డని గెలిపినికే బీఆర్ఎస్కి అగెనిస్ట్గా మాట్లాడాడు లోక్సభ ఎలక్షన్స్ ప్రచారంలో. సంజయ్ వీడియోలు, ఫోటోలన్నీ బయటకు వచ్చినాయి. కాళీ యాదయ్య ఆ వీడియోలు, ఫోటోలు బయటకు వచ్చినాయి. పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన కూడా వీళ్ళు బయటకు వచ్చి ఏకంగా ఈయన యాంటీగా కూడా మాట్లాడుతున్నాడు. ఇంకా పోచారం శ్రీనివాసరెడ్డి డైరెక్ట్ ఓపెన్గానే మాట్లాడుతున్నారు. ఆ పార్టీలో కేసులు అవుతున్నాయి కాబట్టి నేను బయటకు వచ్చేసిన అని యాంటీగా మాట్లాడిస్తున్నారు. ఇంక అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. అయితే వీళ్ళందరూ ఏమనుకుంటారంటే
2/3 అనేది ఉంది కదా, 2/3 అనే ఫార్ములా ఉంది కదా, 26 మంది ఎమ్మెల్యేలు జాయిన్ అయితే ఇంకా మా మీద వేటు పడదు అనేది వీళ్ళ ఆశ. దాని నాగేందర్ స్పెషల్ కేసు, ఈ కేసుతో అయిపోతుంది. అది నాకు తెలిసి నిన్ననే హైకోర్టులో నిన్న విచారణ అయింది. రేపు సోమవారానికి వాయిదా పడ్డది. సోమవారం నాడంటే ఇంకొక 3-4 రోజులు అంతే ఉంది. అంత పోయిన నెల 27 తారీఖు నాడు విచారణ జరిగింది. బహుశా నెక్స్ట్ ఇయరింగ్లో హైకోర్టు ఆయన డిస్క్వాలిఫికేషన్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మెండుగా కాదు, 100% కనిపిస్తున్నాయి. ఆయన ఎమ్మెల్యే కొట్టిపడేస్తారు. స్పీకర్ నిర్ణయం తీసుకుంటలే. స్పీకర్ ఎందుకు నిర్ణయం తీసుకుంటలే? స్పీకర్కి ఒక టైం బాండ్ ఉంది, సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఉంది. ఆ విషయం మీకు మళ్ళీ చెప్తా. ఈ 2/3 కింద కూడా రారు వీళ్ళు ఎవరు. ఎందుకంటే వాళ్ళు ఇండివిజువల్గా చేరిండ్రు. సుప్రీంకోర్టు ఇట్లా ఇండివిజువల్గా చేరిన వాళ్ళందరినీ 2/3 కింద పరిగణించలేమని కూడా చెప్పింది. ఇది చీలికను ఒక పార్టీలో ఎమ్మెల్యేలను ఇట్లా ఇండివిజువల్గా చేర్చుకోవడాన్ని ప్రభుత్వమే ప్రతిపక్షంలో చీలికను ప్రోత్సహించినట్లుగా భావిస్తున్నామని సుప్రీంకోర్టు గతంలో కామెంట్ చేసింది. అంటే వీళ్ళందరూ ఒకసారి ఇట్లుంటుంది. వీళ్ళందరూ ఒకసారి అందరూ కలిసి ఒక 26 మంది మేమందరం వచ్చి మేము పార్టీ వేరుగా ఉండాలనుకుంటున్నాం, లేకపోతే మేము చేరాలనుకుంటున్నాం, ఎల్పీని మర్జ్ చేయాలనుకుంటున్నాం, మేమే మెజార్టీ ఉన్నామని అదొక సిస్టమ్ టెక్నికల్గా. కానీ అట్లా కాదు కదా, ఇండివిజువల్గా చేరిపోయారు ఎక్కడిదక్కడ. ఈయనొక తేదీ, ఈయనొక డేటు, ఈయన అన్నాడు. ఇప్పుడు వీళ్ళు ఇంకొక 20 మంది ఒకేసారి వచ్చినా ఈ 2/3 ఫార్ములా వర్తించదు. వీళ్ళకి మళ్ళీ 26 మంది రావాల్సిందే. ఈ 6 మంది వదిలేసి ఇంకొక 26 మంది జాయిన్ చేసుకుంటే తప్ప 2/3 ఫార్ములా వర్తించదు. వీళ్ళకి ఎందుకన్నా తెలియదా? రేవంత్ రెడ్డి గారికి తెలియదు ఇవన్నీ అంటే తెలుసు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏంటంటే వీళ్ళ కండవాళ్ళకి పోకపోతే మళ్ళీ ఏ క్షణమైనా జారిపోతారని చెప్పి టకా బర్రంగా కట్టేసినట్టు కట్టేసిండు. కండవాళ్ళకి కప్పేసిండు. ఇంకా అది వేస్తే మనం తలుగుకు బర్రె కట్టేసినట్టు. ఇంకా కండు వేసినాం కాబట్టి ఎటు పోరు. లేకపోతే మళ్ళీ ఏదో క్షణంలో మళ్ళీ ఒక కేసీఆర్ ఫోన్ చేస్తానో, లేకపోతే ఇంకేదో విషయం ఏమైనా జరుగుతానో, ఈడ ఏదైనా చిన్నగా కాంగ్రెస్లో ఏమైతే తెలుసు కదా, కాంగ్రెస్లో పట్టించుకోకపోతేనో టక్కున మళ్ళీ పార్టీ మారగలరు రాయంత అని చెప్పి వాళ్ళకు ఒక కండువ కప్పేసి దొడ్లో చేర్చుకున్నారు. అది ఈ 2/3 ఫార్ములాకు వర్తించకుండా పోయింది. అయితే ఈ సుప్రీంకోర్టు ఈ ఆర్డర్ నేను ఒకటి చెప్తాను. సుప్రీంకోర్టు ఆర్డర్ ఒకటి ఉంది. మణిపూర్ ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు ఆ విషయాన్ని తెడతెలని చేసింది. మణిపూర్లో ఎమ్మెల్యేలు సేమ్, అక్కడ ఎమ్మెల్యేలు 7 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో ఏరినరు. తర్వాత దానిలోకి వెళ్ళి వాళ్ళ మీద కంప్లైంట్ చేసింది కాంగ్రెస్ స్పీకర్కి. బీజేపీ గవర్నమెంట్ ఉందాడ. తర్వాత 4 ఎమ్మెల్యేలు ఏం చేసినారంటే మళ్ళీ రివర్స్ వచ్చారు కాంగ్రెస్కు. 2017లో వీళ్ళు పార్టీ మారినారు బీజేపీకి. 2020లో వాళ్ళందరూ వచ్చి మళ్ళీ కాంగ్రెస్ చేరారు. 4 ఏరారు, 3 అక్కడనే ఉండిపోయారు. దానిలో ఒక మినిస్టర్ కూడా ఇచ్చారు ఒకరికి. అయితే ఈ 4 మీద ఏం చేసిండు స్పీకర్, ఏం చేసిండు అనర్థ వేడి వేసిండ్రు. ఎందుకు? అంతకుముందు కాంగ్రెస్ కంప్లైంట్ చేసింది కదా వీళ్ళ మీద. వీళ్ళు కాంగ్రెస్కే వచ్చిండ్రు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్కే వచ్చిండ్రు. అయినా సరే వీళ్ళు గతంలో చేసిన ఫిర్యాదు బేస్ చేసుకొని 3 ఏళ్ల తర్వాత వాళ్ళ మీద డిస్క్వాలిఫికేషన్ చేసింది. వీళ్ళు ఏం చేసిర్రు, మళ్ళీ ఇంకా మిగతా 3 ఉన్నారు కదా, మరి వీళ్ళ మీద చేయాలి కదా, అందరూ ఒకటే సార్ పోయినారు బీజేపీకి. ఈ 3 మీద చేయాలి కదా, వీళ్ళ డిస్క్వాలిఫికేషన్ ఎందుకు చేయాలని చెప్పి సుప్రీంకోర్టుకు పోయినరు. ఆడ స్పీకర్ పట్టించుకుంటలేడని, స్పీకర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నాను. సుప్రీంకోర్టు చాలా కీలకమైన ఆర్డర్ ఇచ్చింది. 10వ షెడ్యూలే కదా వీళ్ళంతా. ఈ 2/3 ఫార్ములా అంతా కూడా 10th షెడ్యూల్లో ఉంది కదా అని చెప్పి ఈ 2/3 ఫార్ములా వాడుతూ ఉంటారు అందరూ. అంతకుముందు కేసీఆర్ కూడా వాడండి. అందరూ ఒకసారి ఏరినప్పుడు అది వర్తిస్తుంది. అయితే అక్కడ ఏమైందంటే 10th షెడ్యూల్లో ఇంకొక మాట కూడా ఉంది. దాన్ని కూడా స్పీకర్లు పరిగణలోకి తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు, హైకోర్టు ఇవి జ్యుడిషియల్. స్పీకర్ కాదు, స్పీకర్ ఓన్లీ ట్రిబ్యునల్. స్పీకర్ తీసుకునే నిర్ణయాలపైన హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ సమీక్షించవచ్చు. 10th షెడ్యూల్ అన్ని షెడ్యూల్ మీద రాజ్యాంగాన్ని పరిరక్షించేది ఎవరు? రాష్ట్రపతి, హైకోర్టు, సుప్రీంకోర్టు వీళ్ళే కదా, గవర్నర్ వీళ్ళే రాజ్యాంగ పరిరక్షకులు. ఈ రాజకీయ నాయకులు కాదు, ఎవరు కాదు వీళ్ళు. కాబట్టి ఆ మణిపూర్లో జరిగిన ఇష్యూ మీద స్పందిస్తూ ఇది ఓన్లీ స్పీకర్ ట్రిబ్యునల్ మాత్రమే. స్పీకర్కు ఒక పర్టికులర్ టైం ఉండాలి. ఆ టైం పరిధిలో 3 నెలలు మ్యాక్సిమం పెట్టిన వాళ్ళు 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలి స్పీకర్. నిర్ణయం తీసుకోలేని పక్షంలో ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే మీరు సుప్రీంకోర్టు మెట్లెక్కొచ్చు అని చెప్పిండ్రు. సుప్రీంకోర్టుకు రావచ్చు. ఇది రాజ్యాంగాన్ని కాపాడే ప్రయత్నంలో భాగంగా ఆ 3 నెలల టైం పెట్టుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద. లేకపోతే మేము చర్యలు తీసుకోవాల్సి వస్తుంది, లేకపోతే మేము న్యాయ సమీక్ష చేయాల్సి వస్తుంది, మేము ఆ 10th షెడ్యూల్ మీద సమీక్ష చేయాల్సి వస్తుందని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడు వీళ్ళ ప్రాబ్లం అంతా, వీళ్ళ భయం అంతా ఏం తెలుసా? ఇవన్నీ బయటికి ఏ పేపరు, ఏ టీవీ రాయదు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేను డిస్క్వాలిఫికేషన్ చేసిన వార్త ఎంతమందికి తెలుసు? నా దగ్గర ఉంది ఆర్డర్ కాపీ. ఎంతమంది, ఎన్ని పేపర్లు రాసినా, ఏ టీవీ వేసింది, ఆమ్ ఆద్మీ పార్టీకి వెళ్ళి బీఎస్పీకి పోతే ఆడ స్పీకర్ ఆయన మీద అనర్థ వేడి వేసినని పోయిన నెల 14 వేస్తే ఇప్పటిదాకా బయటకు వచ్చింది వార్త.
ఆ ఢిల్లీలో ఉన్న మీడియా రాసింది, మన తెలంగాణ మీడియా రాయలేదు. అట్లా ఇది సిమిలర్ కేసు దానం నాగేందర్. మిగతా అన్ని కూడా ఈ ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. ప్లస్ ఆ మణిపూర్లో జరిగిన ఇష్యూ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఉంది. ఇవన్నీ చూస్తే వీళ్ళ ఎమ్మెల్యే పదవి ఎప్పుడు పోసిపోతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి అయిపోయింది. వీళ్ళ భయం అదే, ఎప్పుడు ఏమవుతుందో. పాపం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్న, ఆయన మన ఛానల్ సిగ్నల్ టీవీ ప్రారంభించింది ఆయన చేతుల మీదనే. ఆయన మొన్న ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పిండు, ఒక మాట అన్నాడు, ఈ పార్టీకి వెళ్ళి వచ్చి ఆ పార్టీలో ఎరడం అది నాకు కూడా నచ్చదు అని. స్పీకర్గా కాదు, గడ్డం ప్రసాద్ అన్నగా చెప్పిండు ఆ మాట. ఎందుకంటే స్పీకర్గా ఆయన మీద 1,00,000 ప్రెషర్స్ ఉంటాయి కదా. వీళ్ళ మీద డిస్క్వాలిఫికేషన్ ఆల్రెడీ ఫిర్యాదులు చేసినారు. అసలు కంప్లైంటే తీసుకోకపోతే లాస్ట్కు రిజిస్టర్ పోస్ట్లో కంప్లైంట్ చేయాల్సి వచ్చింది. రిజిస్టర్ కంప్లైంట్ చేసినప్పటి నుంచి 3 monthsలో స్పీకర్ ఫిర్యాదు తీసుకోకపోతే సుప్రీంకోర్టుకు పోవచ్చు. ఆల్రెడీ బీఆర్ఎస్ వార్నింగ్ ఇచ్చింది, సుప్రీంకోర్టు పోతాం మేమని ఆ మణిపూర్ జడ్జిమెంట్ తీసుకొని. మరి సేమ్ కేసు కదా. ఇక్కడ ఢిల్లీ స్పీకర్కు వేరే పవర్స్ ఉంటాయి, ఇక్కడ తెలంగాణ స్పీకర్కు వేరే పవర్ ఉంటాయా? ఇక్కడ సేమ్ కేసులో ఢిల్లీ స్పీకర్ నిర్ణయం తీసుకున్నప్పుడు సేమ్ కేసులో తెలంగాణ స్పీకర్ ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు? రేపు ఈ 3 నెలల తర్వాత సుప్రీంకోర్టుకు కేసు పోయిన తర్వాత తెలంగాణ స్పీకర్కు నోటీసులు ఇస్తే తెలంగాణ స్పీకర్ అవును ఇదంతా కరెక్టే అని చెప్తాడా? ఈ పార్టీ ఫిరాయింపులని కరెక్టే, నేను సమర్థిస్తా అని చెప్తారా? రాజ్యాంగాన్ని ఆయన కూడా రక్షించాలి కదా. కాబట్టి అక్కడ జరగాల్సింది అక్కడ జరుగుతుంది. అందుకే వీళ్ళ గుండె లబ్డబ్ 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 అంటలే గుబేల్ 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 అంటుంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. దానం నాగేందర్ అయితే ఫుల్ టెన్షన్తో ఉన్నారంట, అనుచరులతో మాట్లాడుతున్నట్ట. ఇంకా ఎమ్మెల్యే పదవి పోతే ఎట్లా, నెక్స్ట్ మళ్ళీ మనమే పోటీ చేయాలా? ఇప్పుడు బీజేపీ ఖైరదా మీద కన్నేసింది నేను చెప్తా, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. ఎందుకు బీజేపీ వాళ్ళు కూడా దానం నాగేందర్ మీద కంప్లైంట్ చేసినారు అని నేను మళ్ళీ ఇంకొక వీడియో చెప్తా. బట్ ఈ ఎమ్మెల్యేలంతా కూడా 1,00,000 టెన్షన్స్తో ఉన్నారు. ఇప్పుడు పార్టీ మారిన సుఖం లేదు, కులం పోయింది, సుఖం పోయింది, 2 పోయిన ఏంద్రా నాయన ఈ లొల్లి అని. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. ఇదైతే పర్టికులర్గా ఇవన్నీ ఇన్ని సాక్ష్యాలు చెప్పినా కదా మీకు నేను. ఆమ్ ఆద్మీ పార్టీ, బీఎస్పీ, తర్వాత మణిపూర్ ఇష్యూ, మణిపూర్లో కూడా సేమ్ ఇట్లాంటి ఇష్యూస్ సుప్రీంకోర్టు ఏం వ్యాఖ్యానించింది అని కూడా చెప్పిన. అందుకే వీళ్ళంతా బహు టెన్షన్లో ఉన్నారు. మిగతా వాళ్ళు పార్టీ మారాలనుకుంటున్న ఎమ్మెల్యేలు కూడా ఈ టెన్షన్లోనే ఉన్నారు. ఎడుగాకుండా అవుతామా ఏంది, అడుగాము ఇటుగాము, నా గర్క నా ఘాట్కా అంటారు కదా, ఎటు కాకుండా అవుతామా ఏందని ఆలోచనతో వెయిట్ చేస్తున్నారు. దానం నాగేందర్ విషయంలో కోర్టు ఏం చెప్తుంది, వీళ్ళ విషయంలో నెక్స్ట్ ఏం జరుగుతుందో చూసిన తర్వాత మిగతా ఎమ్మెల్యేలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కానీ వీళ్ళ పదవులు పోవడం అయితే పక్కాగా కనిపిస్తుంది. దానం నాగేందర్ మీద నెక్స్ట్ హైకోర్టు హియరింగ్లో దానం నాగేందర్ మీద అనర్హత వేటు వేసే అవకాశం చాలా క్లియర్గా కనబడుతున్నాయి. ఈ మణిపూర్ ఇష్యూలో May 11, 2023 సుప్రీంకోర్టు ఆర్డర్ మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. ఆన్లైన్లో కూడా ఆ డేట్లో ఉంటుంది. May 11, 2023 ఆ ఆర్డర్ కాపీ చూస్తే వీళ్ళ పదవులు ఊసిపోవడం ఖాయం, వీళ్ళు ఎమ్మెల్యేలుగా డిస్క్వాలిఫై కావడం ఖాయంగా కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.